నేనే వచ్చి మీకు హోమ్ డెలివరీ చేస్తా. సో సక్సెస్ఫుల్గా 50 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం గాయస్. ఏ నవ్వుతుందే రా. ఏం పొడి చేసినా గాయస్ ఓకే నేను కన్సిస్టెంట్గా ఉన్నా. వెరీ గుడ్. నాకే కొంచెం ఏమంటారు డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నట్టు. నేను అంటే ఎప్పుడు అట్లా లేను కదా. నేను ఏదనుకున్నా కానీ నేను మధ్యలో ఇచ్చి పెడుతుండే. బట్ దిస్ ఈజ్ ఒక హాఫ్ వే వచ్చిన అన్నట్టు. ఇంకా హాఫ్ వే ఉంది. ఓ హెక్టిక్. సరే దాని గురించి వద్దులే. మనం ఇవాళ 50 డేస్ కంప్లీట్ చేసుకున్నాం. సో టిక్ కూడా కొట్టేసిన నేను. టీరీ టీరీ టీటీ టీరీ టీరీ టీటీ టీటీ. ఏదైనా ఇట్లా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏమైనా రీక్రియేట్ చేయాలా గైస్? It is complete just and I'm feeling very emotional. This journey is not easy. This is a very tough journey, but still I have given my everything. I have given my 100% of my struggle is very real. So ఇది నేనేనా అనిపిస్తుంది. అది నేనేనా అంటే ఒక 50 డేస్ కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టడం కాన్స్టెంట్గా. సో అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు. బ్లాగింగ్ కూడా చేయనీకి రాదు. ఏం వస్తుందరా నీకు అన్నట్టు నొచ్చు. నేను ఏం తెచ్చిన చూడండి, డ్రై ఫ్రూట్ లడ్డు. సో ఇది ఫ్రెష్లీ మేడ్ డ్రై ఫ్రూట్ లడ్డూస్ అనమాట. మీరు చూసారు కదా బ్లాగ్లో. ఎవరికన్నా కావాలి అంటే ఒక 5 to 6 లడ్డూస్ 9 లడ్డూస్ అట్లా ఉన్నాయి, కానీ ఒక 5 to 6 అమ్ముతా. 500 డైరెక్ట్ 500 అమ్ముతా. నేను వచ్చి డెలివరీ చేస్తా విత్ ఇన్ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో చెప్పండి. 6 లడ్డూస్ 500 రూపీస్. నేనే వచ్చి మీకు హోమ్ డెలివరీ చేస్తా. మిమ్మల్ని కలుస్తా ఓన్లీ నా సబ్స్క్రైబర్స్కి. చూద్దాం. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే. నాకు టైంపాస్ కాదు, నిజంగా అమ్ముతా. అండ్ ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అనమాట. ఏంటంటే ఇప్పటి నుండి నేను వ్లాగ్లు ఈ ఛానల్లో పోస్ట్ చేస్తలేను. ఎస్, మీరు విన్నది కరెక్టే. డిస్క్రిప్షన్లో నేను నా కొత్త ఛానల్ లింక్ ఇస్తా. అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ వస్తాయి డైలీ వ్లాగ్స్. ఒక వారం రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఎందుకో మిక్స్ చేయకపోవడమే బెటర్ అనే ఒపీనియన్ నాకు వచ్చిందనమాట. నేను బ్లాగులు చేస్తా సేమ్ ఇట్లనే. దాంట్లో ఫస్ట్ వీడియో డే 8 డే 9 అని స్టార్ట్ అవుతుంది. డన్. ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావా, నాకే నువ్వు నచ్చేసావే, నీకే మనసిచ్చేసా. 100 డేస్ ఛాలెంజ్లో 50 డేస్ ఇవాళతో కంప్లీట్ చేస్తాను మమ్మీ. నీ రియాక్షన్ ఏంటిది మమ్మీ? సూపరా మమ్మీ? సూపర్. నువ్వు మాట్లాడేది వినిపిస్తుంది మమ్మీ సబ్స్క్రైబర్స్కి. చెప్పు మమ్మీ. నాకేమైనా చెప్పాలనుకుంటే చెప్పు మమ్మీ. ఏం లేదు, చెప్పు మమ్మీ, పర్లేదు. మా మమ్మీ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంది గైస్. మా మమ్మీ అసలు మాట్లాడలేకపోతుంది. సో నేను కెమెరా దూరంగా తీసుకెళ్ళిపోతున్నాను. ఒక ఫ్రెండ్ ఉంటాడు అనమాట. అయితే ఆ ఫ్రెండ్ గాడు అంటాడు, ఐఎమ్ వెరీ గ్రేట్, ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ మల్టీ టాస్కింగ్ రా అంటాడు. అయితే ఇంకొక ఫ్రెండ్ అంటాడు, అరే అమ్మ అవునారా, గ్రేట్ రా, నువ్వు అసలు ఎట్లరా ఈ మల్టిపుల్ టాస్క్లన్నీ ఎట్లా నువ్వు మేనేజ్ చేస్తున్నావురా అంటే, ఐఎమ్ గుడ్ ఎట్ వేస్టింగ్ టైమ్ ఇన్ మల్టిపుల్ వేస్ రా అంటాడు వాడు. వీడు నా తమ్ముడు, నా కజిన్ మా పిన్ని వాళ్ళ కొడుకు అనమాట. వీడియో కాల్ చేసిండు. చెప్పరా, ఎందుకు ఫోన్ చేసినావురా? ఏం లేదు, అదే 50 షార్ట్ వీడియోస్ కంప్లీట్ అయినాయి. కంగ్రాట్స్ చేద్దామని చేసిన. అవునా, థ్యాంక్ యూ సో మచ్. బ్లాగ్స్ బాగున్నాయి. అంత ఆవేశం అయితే చచ్చిపోతే బాగుంటుందా? ఆవేశం ఏం లేదు, ఆవేదన అంతే. అంటే కంటెంట్ క్రియేషన్లో అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పిన అంతే. నా ఆవేశం ఏం లేదు.